మాది గజపతి నగరం సార్. మాకు అంజీపురంలో ల్యాండ్ ఉంది సార్. అప్పలనరసింహ గారి సైట్లు ఎదురుగా ల్యాండ్ ఉంది సార్. ల్యాండ్ ఎదురుగా అది తీసేసుకోవాలని మాకు చాలా ట్రై చేశారు సార్ 2 సంవత్సరాల నుంచి. ఒక్క నిమిషం ఏమమ్మా? 2 సంవత్సరాల నుండి మాకు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఇప్పుడు డీసెంట్ గా కూడా పేర్లు మార్చేశారు సార్. మాకు మక్కు శ్రీధర్ గారు నాకు అండగా ఉండి నాకు ఇప్పటి వరకు కూడా చాలా ఇంతవరకు తీసుకొచ్చారు సార్. ఇప్పుడు కూడా వారం రోజుల క్రితం నీ పేరేంటమ్మా? నా పేరు సుబ్బలక్ష్మి, మేడ్సెట్ సుబ్బలక్ష్మి సార్. సుబ్బలక్ష్మి గారు ఒక బాధ. అవును సార్. భూమి మీదేనా? మాది మాదేనండి. మా మామయ్య గారు సంపాదించిందండి. మీ మామయ్య గారు సంపాదించిన భూమిని వాళ్ళు తీసేసుకోవడానికి మరి రోడ్ పాయింట్ సార్. రికార్డులు మార్చేశారా? మార్చేశారు సార్. పేర్లు మార్చేశారండి, అన్ని మార్చేశారు. డీసెంట్ గా వారం రోజుల క్రితం మాది పొలం దున్నేశారండి. దున్నేస్తే మా ఆయన గారు వాళ్ళ వల్ల ఇదైపోయి హాస్పిటల్లో ఉన్నారండి వారం రోజుల నుండి. ఈలాగా మళ్ళీ 3 రోజుల క్రితం దున్నేసాకంగా పోల్సేస్తారు సార్. 3 రోజుల క్రితం మేము హాస్పిటల్లో ఉండగా నిన్నే హాస్పిటల్ నుండి వచ్చాం సార్. మాకు నిన్నే తెలిసింది సార్. మాకు మీరే న్యాయం చేసి నా భర్తను కాపాడాలని కోరుకుంటున్నాను సార్. ధైర్యంగా ఉండ సుబ్బలక్ష్మి గారు. ఇప్పుడు మీరు ఇక్కడుండే మహిళలు, రాష్ట్రంలో ఉండే ప్రజలు ఆలోచించుకోవాలి. ఇప్పుడు సుబ్బలక్ష్మి గారు చెప్పింది వాళ్ళ మామగారు సంపాదించిన ఆస్తి వాళ్ళకిస్తే ఇప్పుడు ఆ రికార్డు మార్చేసి వీళ్ళు కబ్జా చేసి ఆవిడ బయట పంపించేసే పరిస్థితికి వచ్చారు. అవును సార్. జేఈ నాగేశ్వరరావు వెనకాల నాయకులు సార్. ఎవరిని అడిగినా సరే అప్పలనరసింహ గారు అని చెప్తున్నారు సార్. మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. మా ఆయన గారు అయితే హాస్పిటల్లో ఉన్నారు సార్. ఇప్పుడు ఆయన పరిస్థితి బాగోలేదండి. నాకు మీరు న్యాయం చెయ్యాలని కోరుకుంటున్నాను సార్. నా భర్త నాకు న్యాయం చెయ్యండి. ఒకటమ్మా, నేను ఇప్పుడు సుబ్బలక్ష్మి గారు చెప్పేది మీకు అర్థమైందమ్మా? అర్థమైందని చేతులు పైకెత్తండి. ఇప్పుడు ఆ అమ్మాయికి న్యాయం జరగాలంటే మళ్ళా కూటమి రావాలి. ఇక్కడ శ్రీనివాస్ ఇక్కడ ఎమ్మెల్యే కావాలి, ఎంపీగా అప్పలనాయుడు కావాలి. అదే మరి కూటమి ప్రభుత్వం రావాలి. వచ్చినప్పుడు నేను చెప్తున్నా, మీ భూమి మీకు ఇప్పించడమే కాదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినోడు కూడా బొక్కలో వేస్తా, వదిలిపెట్టను. నువ్వెంతైతే బాధపడుతున్నావో ఆ ఆడబిడ్డను చూడండి, ఎంత మనోవేదన ఉండేది. ఇప్పుడు భర్త హాస్పిటల్లో చేరాడు. ఈ వార్త విన్నాక భర్త హాస్పిటల్ జరిగి జీవన్ మరణాల సమస్య ఉంది. ఇలాంటి దుర్మార్గాలు రేపు రాబోయే రోజులు మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి. ఊరుకు గొడ్ల పంపిస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి సైకో. Like, share and subscribe to Rajaniti channel.